వరదల నుంచి ఎల్బీ నగర్ తేరుకోవడం 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎల్బీ నగర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి ఇళ్లు నీట మునుగుతున్నాయని వాపోతున్నారు. ఎల్బీ నగర్లోని లోతట్టు ప్రాంతాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నుమార్ అందిస్తారు. అసలు హైదరాబాద్ నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతూ ఉంటాయి. అలాంటిది అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి హయత్ నగర్ పరిధిలో మాత్రము అనేక కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇటు హయత్ నగర్ కానివ్వండి, బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి దాదాపు వందలాది కాలనీలని నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి నుంచి ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇటు బిఎన్ రెడ్డి నగర్ పరిధిలో చూసుకుంటే అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్ల నుంచి బయటికి రాలేక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను స్నేహమయ్య నగర్ లో ఉన్నాను. ఏదైతే బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి స్నేహమయ్య నగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. ఇళ్లలో వర్షపు నీరు, వరద నీరు, మురుగు నీరు అంతా కలిసిపోయి ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉందనేది కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కళ్ళకు కట్టినట్లు మనం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు అన్ని ఎక్కడికక్కడ నీట మునిగినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. మొత్తం ఇంట్లో ఎటు చూసుకున్నా కూడా చూడొచ్చు, సామాగ్రి అంతా కూడా నీట మునిగింది. దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు అంతా కూడా ఇళ్లలోకి చేరిపోయింది. మరోవైపు ఇటు కిచెన్ రూమ్ లో కూడా పూర్తిగా నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, దాంతోపాటు బియ్యం అన్ని కూడా ఎక్కడికక్కడ నీట మునిగాయి మనం చూస్తున్నాము. ఇది కేవలం ఈ ఇంటి పరిస్థితి మాత్రమే కాదు, వర్షం కురిసిన ప్రతిసారి భాగ్యనగరంలో ముంపు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల పరిస్థితి ఇదని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ ఇంట్లో బెడ్స్ కానివ్వండి, వస్తువులు అన్నీ కూడా నీట మునిగాయి. దాదాపు వందలాది కాలనీలో ఇదే పరిస్థితి. బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి స్నేహమయ్య నగర్ కాలనీలో దాదాపు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నాము. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సమస్య ఇక్కడ ఉత్పన్నమైందని కూడా ఈ బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం ఇళ్లలో ఎలాంటి వర్షపు నీరు మొత్తం చూడొచ్చు, ఇల్లా చెరువ అనే విధంగా మారిపోయింది పరిస్థితి. మొత్తం వాష్రూమ్స్ లో కానీ, కిచెన్ రూమ్ లో కానీ ఎక్కడికక్కడ వర్షపు నీరు అంతా కూడా, వరద నీరు, మురుగు నీరు అంతా కూడా చేరి ఇళ్లలోకి రావడంతో ఈ వాటర్ అంతా క్లియర్ చేసుకోవడానికి కూడా చాలా సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని కూడా ఈ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము ప్రస్తుతము ఎలాంటి పరిస్థితి ఉంది. నా మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు అంతా కూడా చేరిపోయింది. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా ఎక్కడికక్కడ నీట మునిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి మీ పరిస్థితి? మేము 94 నుంచి ఉంటున్నాం ఇక్కడ. 94 నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడేం కాలేదు, కానీ సిన్స్ 2 to 5 years లో మాత్రం ఇది రిపీటెడ్లీ 2 to 3 times అయింది. ఎవ్రీ 2 to 3 years కి ఇట్లా పెద్ద వర్షం పడినప్పుడు ఇంట్లో ఫామ్ అవుతుంది వాటర్ అనేది. మేము వెయిట్ చేస్తున్నాం, ఏమైనా సొల్యూషన్ మాకు దొరుకుతుందని మేము చూస్తున్నాం. ఏమంటున్నారు మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా మునిగింది అంటున్నారు. మా కాలనీ ప్రెసిడెంట్ అయితే మాకు సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడి సెట్ చేస్తారని చెప్పారు. రిమైనింగ్ అనేది వాళ్ళకే ఐడియా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా, అంటే వారందరూ కూడా నైట్ నుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కైసా है रात से आपका सिचुएशन हालत क्या है आपका? నేను ఏడ్చిన ఎట్లానో ఉంది. ఇక్కడ వరకు వాటర్ వచ్చింది, చాలా ఏడ్చిన నేనైతే. మొత్తం బయటికి పండుకున్నాం నేను ఆ ఇల్లులో, అంతే. ఆ ఇల్లులో నేబర్స్ దగ్గర ఉన్నాము, తిని మరి ఏంటి మీ వాటర్ అంతా క్లియర్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఎట్లా మరి ఎన్ని రోజులు? ఏమో తెలియదు అంతా. ఇంకా 3-4-5 days చాలా పడతాయి. ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోయా చాలా. అంటే అది బుక్స్ మొత్తం షెల్ఫ్ మీద పెట్టేసాము, రిమోట్, టీవీలు మొత్తం పేపర్స్ ఏమేమి ఉంటే ఆ బెడ్ మీద పెట్టేసాం. ఇది సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఉండలేకపోయి ఏదైతే పక్కన ఇళ్లలో నివాసం ఉంటున్నాము, రాత్రి నుంచి ఇళ్ళన్నీ మునిగిపోయాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి బాధలు చెప్తున్నారు. చూడొచ్చు, నిత్యావసర వస్తువులు, సరుకులు, ఇంట్లో బెడ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ మునిగిపోయాయి. దాదాపు ఇటు హయత్ నగర్ లో ఉన్నటువంటి బంజారా కాలనీ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి స్నేహమయ్య నగర్ కానివ్వండి, పద్మావతి నగర్ కాలనీ కానివ్వండి, మైల్ స్టోన్ కాలనీ కానివ్వండి, అదే విధంగా ముంపు సమస్యకు పరిష్కారం చూపించాలి. వర్షం వచ్చిన ప్రతిసారి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప తమ సమస్యకు మాత్రం పరిష్కారం చూపించట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి.